సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు సందర్భంగా పీఎస్ఆర్ ఆంజనేయులకు కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు నిన్న ఈ మేరకు స్పష్టం చేశారు. మరో కేసులో నిందితురాలిగా ఉన్న జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు తరపున న్యాయవాది వాదించారు. పీఎస్ఆర్ గత 37 రోజులుగా జైల్లో ఉన్నారని, పిటిషనర్ మినహా అందరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 63 మంది సాక్షులను విచారించారన్నారు. అయితే వాదనలు విన్న న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జత్వానీపై తప్పుడు కేసు పెట్టారని చెప్పాల్సింది పోలీసులో లేదా ప్రభుత్వమో కాదో, అది తేల్చాల్సింది విచారణ కోర్టు. దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. తమపై నమోదు చేసింది అక్రమ కేసు అని నిందితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతెక్కడుంటుంది? ఇలాంటి చర్యలను అనుమతిస్తే కేసుల్లో నిందితులందరూ తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదులు చేసే ప్రమాదం ఉంటుంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదు? ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారా? వారికి విచక్షణ లేదా? వందల మందిని విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పోలీసుల తరపున పీపీఎం లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కేసు నమోదు చేయడానికి ముందే ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేయాలని నిందితులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారని, తప్పుడు కేసులో ఆమెను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని వాదించారు. పీఎస్ఆర్ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు అధికారులు అమాయకులను కేసులో ఇరికించి వేధించారని, ప్రస్తుత కేసు దర్యాప్తును పీఎస్ఆర్ ప్రభావితం చేస్తున్నారని చెప్పారు. పైగా దర్యాప్తు అధికారులను పీఎస్ఆర్ ఆంజనేయులు బెదిరిస్తున్నారని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆయన వాట్సాప్ కాల్ వివరాలను కోర్టు ముందు ఉంచారు. ఇరువైపులా వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పీఎస్ఆర్ బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని ప్రకటించారు.